డాక్టర్ గారు, నాకు మతిమరుపు మరీ ఎక్కువైపోతుంది. దీనివల్ల ఎన్నో ఇబ్బందులకు కూడా గురవుతున్నాను. డాక్టర్తో చెప్పాడు పేషెంట్. ఎలాంటి ఇబ్బందులకు గురవుతున్నారు అడిగాడు డాక్టర్. మొన్న ఆఫీస్ పని అయిపోయాక మా మేనేజర్ ఇంటికి వెళ్ళి డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని, ఓయ్ త్వరగా అన్నం వడ్డించు అన్నాను. దాంతో ఆవిడ అప్పడాల కర్ర తీసుకొని చితక్కొట్టింది. నిన్న ప్యాంటు వేసుకోకుండా ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో నన్ను చూసి అందరూ నవ్వుతుంటే బెంబేలెత్తిపోయాను అని చెప్పాడు. అలాగా, మీకు తప్పక ట్రీట్మెంట్ చేస్తాను. కాకపోతే నా ఫీజు మాత్రం ముందుగా ఇచ్చేయాలి. ముందు జాగ్రత్తగా ఆలోచించి చెప్పాడు డాక్టర్. సుబ్బారావు పొడుగ్గా నెత్తి టోపీ పెట్టుకొని ఉంటాడు. ఒకసారి అతను సినిమా చూడ్డానికి థియేటర్కు వెళ్ళి శ్రద్ధగా సినిమా చూస్తున్నాడు. కాసేపటి తర్వాత ఏదో గుర్తొచ్చినట్లు వెనక్కి తిరిగి చూశాడు. వెనక సీట్లో ఒక ఆవిడ కూర్చొని ఉంది. మేడం, మీరు సినిమా చూడటానికి నా టోపీ అడ్డుగా ఉంటే చెప్పండి, టోపీ తీసి పక్కన పెడతాను అన్నాడు సుబ్బారావు. అబ్బే లేదండి, కాకపోతే మీ తల మాత్రం అడ్డంగా ఉంది అందావిడ. చాలా కాలం తర్వాత చిన్ననాటి స్నేహితులిద్దరూ కలుసుకున్నారు. వారి కష్టసుఖాలు మాట్లాడుకోసాగారు. ఏరా, నీకెంతమంది పిల్లలు అని అడిగాడు మొదటి స్నేహితుడు. ముగ్గురు మగపిల్లలే అన్నాడు రెండో స్నేహితుడు. అలాగా, చాలా సంతోషం. ఎంతవరకు చదువుకున్నారు అని అడిగాడు మొదటి స్నేహితుడు. పెద్దవాడు ఎంఏ లిటరేచర్, రెండోవాడు ఎంఎస్సి చదివాడు. ఎటొచ్చి మూడోవాడికి మాత్రం అసలు చదువు అబ్బలేదురా అన్నాడు రెండో స్నేహితుడు. మరైతే వాణ్ణి ఇంట్లో నుంచి బయటకు గెంటేయలేకపోయావా అన్నాడు మొదటి స్నేహితుడు. ఇప్పుడు మా కుటుంబం మొత్తం మా మూడోవాడి సంపాదన మీదే ఆధారపడి బతుకుతున్నాంరా అన్నాడు రెండవ స్నేహితుడు.